యవనస్తులు బలవంతులు, వాక్యం అదే రాసింది. యవనస్తులారా మీరు, ఇట్లా చదువుకుంటూ వెళ్ళాలి. యవనస్తులారా మీరు ఎందుకు బలవంతులు? దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉన్నది గనక. దేవుని వాక్యం మనలో నిలిచి ఉంటే ఏం జరుగుద్దట? మీరు దుష్టుణ్ణి యవనస్తులు దుష్టుణ్ణి అంటే వాడి క్రియలు, లేక వాడి కపటోపాయాలు, లేకపోతే వాడి తంత్రాలు గుర్తుపట్టలేకపోతున్నారు. ప్రతిరోజు నేను చేతులు జోడించి చెప్తున్నాను పిల్లలకి, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అనవసరమైన యాప్లు, అనవసరమైన స్నేహాలు, అనవసరమైన పరిచయాలు అకారణముగా మీ ఉజ్వల భవిష్యత్తుని సర్వనాశనం చేస్తుంది. జాగ్రత్త. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా నాశనం యవనస్తుల్ని పాడు చేయడానికి కిటికీల మీదకి ఎక్కేస్తుందట మరణం. జాగ్రత్తగా ఉండండి. యవనస్తులారా, చీకటి బ్రతుకులు వదిలిపెట్టండి. నా దేవుని కొరకు వెలుగు సంబంధులై బలముతో ఉదయించు సూర్యుని వలె మీరు తేజరెల్లాలి. దేవుని ప్రజలు యవనస్తులైన బిడ్డలు.